బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం. బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూసి మౌనంగా ఉందామా, కొట్లాడదామా, ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది. దేశాన్ని నంబర్ 1 స్థాయిలో నిలబెడితే ఇవాళ 14వ స్థాయికి 15వ స్థాయికి తీసుకొని పోయినారు. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయల్యమే అవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతూ ఉంది, చాలా దుఃఖం కలుగుతూ ఉంది. ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనుకకి అయిపోతున్నా ఉన్నది. మళ్ళా ఎవరు దీనికి కారణం? ఈ దుర్మార్గులు కాదా? నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా? అడగాలి. ఎందుకోసం? టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం. ఏమంటారు? మీకేసినట్టు మాకేసినరా ఓట్లు, మాకు ఏడాదైనా టైం ఇయ్యరా, ఏడాది అర్థమైన టైం ఇయ్యరా, మీకు కన్నేరురా అని అంటారు. కాబట్టి నేను నోరు తెరవలే, బయటికి రాలే. కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకులు తీరికపోతే నల్లగొండలో పోయి ఒక గర్జన చేసి వచ్చినా కానీ నేను ఎక్కడ బయటికి రాలే, మాట్లాడలే. కానీ ఏడాది అర్థం అయిపోయింది, ఇంకేం పాడైంది? పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా? ఇంకేమన్నా వీళ్ళకి టైం ఎక్కడిది? వీళ్ళు ఏం చేస్తారు? చివరి 6 నెలలు అయితే ఎలక్షన్ అయినాయి. దీనికి ఉన్న టైమే 2.5 ఏళ్ళు. ఈ 2.5 ఏళ్ళలో వీళ్ళు చేస్తారు, మనం బతికి ముందర పడతామా? అందుకోసం ప్రజానీకం, మేధావులు, తెలంగాణ ప్రజలు దయచేసి అందరూ ఆలోచన చేయాలి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు ఈ సిస్టమ్ని అంటే మళ్ళా ఈ ఏదైతే చెరువులు అయితే కనుక ఏదైతే ఇంతకుముందు దురాక్రమణకు అయినాయో లేకపోతే ఎక్కడెక్కడైతే కనుక పార్కులు లేకపోతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో దాని అన్నింటి మీద కూడా మళ్ళీ అంటే ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఒకటి ఆల్రెడీ ఎంక్రోచ్ అయిందని రిట్రీవ్ చేయడం అంటే మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడానికి అనేది ఈ హైడ్రా అనేది ఇన్స్టిట్యూషన్ ఒకటి ఫ్లోట్ చేయడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిగా నన్ను నియమించడం. సో దీనికి ఇదని మీరు అన్నట్టు ఇది ఏంటంటే చాలా పెద్ద విస్తృతమైన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పైన విస్తీర్ణం ఉన్నటువంటిది హైడ్రా లిమిట్స్. అవుటర్ రింగ్ రోడ్ చాలా సెన్సిటివ్ అండి, సున్నితంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్నారు. అవునండి, అవును. వాళ్ళు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే బాబు ఇలాగ వస్తుందని చెప్పాలి. అవునండి, అది వికెట్ చేయించాలన్నమాట. కరెక్ట్ అండి. ఇది దీంట్లో మనం అందుకోసం ఏం చేయాలి? ఫస్ట్ అసలు చాలా మంది ఎప్పటి నుంచో ఆక్రమించిన వాళ్ళు ఉంటారు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ అట్లానే కోర్ట్స్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ చెరువులకి ఒక ఎఫ్టీఎల్ అని ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే బాగా పూర్తి వరద నీరు వచ్చినప్పుడు ఎఫ్టీఎల్ అని ఉంటుంది. దానికి పక్కన బఫర్ జోన్ అని కూడా ఉంటుంది. కొంత చెరువు విస్తీర్ణం బట్టి బఫర్ జోన్ కూడా మారుతుంటుంది. సో ఇవన్నీ కూడా మొత్తం మనం పరిగణలో తీసుకుంటూ ఈ చెరువుల్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నం అనేది చేయడానికి ప్రభుత్వం ఈ ఆలోచన చేయడం అనేది కూడా జరిగిందన్నమాట. సో ఇంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ భూములు, పార్కులు ఇవి కూడా ఆక్రమించడానికి జరుగుతున్నాయి. దానికి ఒక ఏజెన్సీ అనేది పెట్టాలి. ఇది పెట్టి దీన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లాగా అంటే రేపు ఏంటంటే ఎవరన్నా దీంట్లో అక్రమ కట్టడాలు ఏమైనా వచ్చినా కానీ కూడా కూలగొట్టడం, వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, నోటీసులు ఇచ్చి చేసేది. జిహెచ్ఎంసీ వాళ్ళు లేదా మున్సిపాలిటీ వాళ్ళు చేసే ప్రొసీజర్, ఆ బలాన్ని అంతా చట్టపరంగా మాకు హైడ్రా కూడా ఇస్తారు. ఇచ్చి ఆ నోటీసులు ఇస్తాం. అంటే హైడ్రా అధికారులు వెళ్ళి నోటీసులు ఇవ్వచ్చు, కూలగొట్టచ్చు. తర్వాత దాన్ని అంటే త్రూ లా, ప్రాసెస్ ఆఫ్ లా అనమాట, దాన్ని స్వాధీనపరచుకుంటారు. ఆ భూమిని స్వాధీనపరచుకోవటం అది కూడా జరుగుతుంది. ఇవన్నీ సిస్టమ్ అందరితో కలిసి రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, పోలీసు వారు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సమన్వయంతో చేసేటటువంటి సిస్టమ్ అండి ఇది. అట్లా దీన్ని ఆలోచన చేసి ఇది వచ్చింది, జీవో రూపంలో క్రియేట్ అయింది. దీనికి త్వరలో చట్టబద్ధత ఇద్దామని కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన అనమాట. దీనికి మరి అంటే ప్రజలు కోఆపరేషన్ చేయాలండి, మీకు కోఆపరేట్ చేయాలి తప్పకుండా. అదే ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల కోట్లాది మందికి దీనివల్ల లాభం ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ జనాభా చూస్తే 1.5 కోటి పైన ఉంటుంది ఇది అవుటర్ రింగ్ రోడ్ దాకా. ఇది ఈ ఆక్రమణలో వీళ్ళు ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉండొచ్చు, కొన్ని వేల మందో 1-2 లక్షలు ఉండొచ్చు. దీనివల్ల నష్టపోతున్న వాళ్ళు పెద్ద ఎత్తున ఎక్కువ, దానికి ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. సో మనకంటే ఎవరు ఈ కబ్జాలు చేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్లు ముఖ్యమా లేకపోతే ఎక్కువ మంది ఈ మొత్తం కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ముఖ్యం అన్నప్పుడు మనం డెఫినెట్గా కమ్యూనిటీ ఇంట్రెస్ట్ వైపు పోవాలి. బట్ అలానే అన్ని ఆక్రమణలు మనం తీస్తామని నేను
అలా అన్నాం, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది. కొంతమంది చాలా పేదవారికి పట్టాలు ఇచ్చినవి ఉన్నాయి, కొన్ని ఇట్లా చేసినవి ఉన్నాయి. సో దాని విషయంలో కొంత మనం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. బట్ ఎవరైతే కనుక కబ్జాదారులు ఉన్నారో, ల్యాండ్ కబ్జాలు చేస్తూ వాళ్ళు దీంట్లో ప్లాట్లు చేసి వ్యాపారాలు చేయటాలు, లేకపోతే దీన్ని చేసి కొంతమంది చిన్న చిన్న వాళ్ళకి అమ్మటం, అంటే 50 గజాలు 100 గజాలు కూడా వీళ్ళే కబ్జా చేసి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అవునండి. సో అట్లా కూడా చేసిన వాళ్ళు అంటే వ్యాపారం చేసి దాని వెనకాల ఉండే వాళ్ళని కూడా మనం దీంట్లో పూర్తిగా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ, హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ పవర్స్ కూడా ఇస్తున్నారు. హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. అంటే జనరల్గా వర్షం పడినప్పుడు మీరు చెప్పినట్టు ఒక మ్యాన్ హోల్స్ ఉంటాయండి, ఆ వాటర్ వెళ్ళిపోవడానికి వీళ్ళు ఓపెన్ చేస్తుంటారు ఎక్కువగా. మీరు అటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి ప్రజలకి? అదండి, ఇప్పుడు అది ఏమవుతుంది, ఆ పైన వాటర్ అనేది తొందరగా పోవటానికి కోసం అని ఇస్తున్నారు. ఇచ్చి అది పైన మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తున్నారు. చేసినప్పుడు అక్కడ సరే ఒకవేళ ఆ టైంలో పైన ఏమవుతుందండి, దానికి యాక్చువల్గా కొన్ని హోల్స్ ఉంటాయి. మామూలుగా ఒక మ్యాన్ హోల్ పైన ఉండేటటువంటిది, దాన్నే మనం క్యాచ్ పిట్ అని అంటాం. దానిలోంచి వాటర్ మెల్లిగా వెళ్తుంది, లేదా చెత్త అడ్డుపడుతుంది అని చెప్పి దీన్ని పైన తీసేసి మూతం తీసేసి పెడతారనమాట. లోపల కూడా మనం చూస్తే చాలా, నేను వచ్చిన తర్వాత ఈ 1 monthలో చాలా చోట్ల ఇన్స్పెక్ట్ చేసాం. ఇన్స్పెక్ట్ చేసి లోపల క్యాచ్ పిట్లు చూస్తే మొత్తం ఇసుకమయం ఉందన్నమాట. మొత్తం అంటే సిల్ట్ ఉంటుంది, నీళ్ళైతే ఏదైతే కొట్టుకొస్తుందో అంతా పూర్తి ఇసుకతోటి మొత్తం క్లాగ్ అయిపోయింది. అంటే నీళ్లు వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు మనకు బాత్రూంలో సపోజ్ స్నానం చేసినప్పుడు ఆ పైన అంతా ఏదైతే కనుక నాని ట్రాప్ అంటారు, అది ఆ పైన అంతా కాస్త చెత్త ఉందనుకోండి, వెళ్ళదు సరిగ్గా. ఆ చెత్తను క్లీన్ చేసేస్తే నీట్గా వెళ్తుంది అనమాట. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం ఏంటంటే ఆ సిల్ట్ అంతా ఏదైతే బ్లాక్ చేస్తుందో, ఆ బ్లాక్ చేస్తున్న సిల్ట్ని తీసేయాలి ఎప్పటికప్పుడు. తీసేస్తే మీకు గంటలో పోయే నీళ్లు మీరు ఇవన్నీ తీసేయడంతో 20 నిమిషాలు వెళ్ళిపోతాయి. సో ట్రాఫిక్ మీరు దాదాపు 40 నిమిషాల టైం మీరు కాపాడినట్టే కదా. వాటర్ లాగింగ్ వల్ల, దానివల్ల వాటర్ మొత్తం జామ్ నిలవటం వల్ల ట్రాఫిక్ అంతా దెబ్బతింటాం, అస్తవ్యస్తం అవటం. సో మనం ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మేము అది కూడా చూస్తున్నాము. దీన్ని బట్టి నాకు అర్థమైంది, ప్రజల్లో అవేర్నెస్ రావాలని. అంటే సోషల్ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ అనో లేకపోతే ప్రజల సేవ చేసే అవేర్నెస్ ఒక ఆస్పెక్ట్ అండి. కింద పని చేసేవాడితో పని చేయించాలి ఫస్ట్. కింద అక్కడ మేము అందుకోసమే మేము మీటింగ్స్ కూడా పెడుతున్నాము. కింద స్థాయిలో కాంట్రాక్టర్కి, ఆ కింద క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వర్క్ ఇన్స్పెక్టర్లు, వాళ్ళ అసిస్టెంట్ ఇంజనీర్లు, ఈవెన్ వాళ్ళ ఎస్సీలు, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అక్కడ లోకల్ జోనల్ కమిషనర్లు, అందరితో కూడా మీటింగ్లు పెడుతున్నాం. పెట్టి వాళ్ళతోటి కింద వాళ్ళు అంటారు, నిన్నే మేము క్లీన్ చేసామని అంటారు. మేము వెంటనే అక్కడ వీడియో చూపిస్తున్నాం స్క్రీన్ మీద, నేను క్లీన్ చేసిన దగ్గర క్లీన్ చేయలేదని చెప్పి చూపించడానికి, అంటే కౌంటర్ చేస్తున్నాం. అది చేసి నువ్వు క్లీన్ చేయలేదు అక్కడ, ఇది ఇట్లా ఉంది అని చెప్పి. సో 1-2 సార్లు వార్నింగ్ చేస్తాం, తర్వాత డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది అనమాట. అట్లా సో ఫస్ట్ అనేది ఏంటంటే ముందు మీరు చేయాల్సిన పని మీరు చేయాలనేది చెప్తున్నాం అనమాట. కింద చేయాలండి. ఒకవేళ ఆ సిల్ట్ క్లీన్ చేసేసారనుకోండి, ఇప్పుడు క్యాచ్ పిట్లో మట్టి తీసేస్తే కనుక వాటర్ మంచిగా పారుతుంది అనమాట. పారి నెక్స్ట్ మంచిగా వెళ్ళాల్సిన వాటర్కి వెళ్ళిపోతుంది అనమాట. అది జరగాలన్నమాట. ఎవరి పని వాడు చేస్తే సగం అసలు సమస్య లేదంటే ఆ పని చేయని వాళ్ళు అనమాట కింద. సో అంతా పబ్లిక్ అవేర్నెస్ అంటే పబ్లిక్ కూడా ఏంటంటే చాలా చెదరం అంతా కూడా వేస్తుంటారు దీంట్లో. ఈవెన్ పరుపులు కూడా వస్తుంటాయి లోపల, మ్యాన్ హోల్లో పరుపులు కూడా వచ్చి నేను చూశాను. పెద్ద పెద్ద దుప్పట్లు, రగ్గులు అవి కూడా దాంట్లో కొట్టుకుంటూ వస్తుంటాయి అనమాట. సో అంటే ఇష్టమైన అంటే మ్యాన్ హోల్స్లో ఇవన్నీ వచ్చినప్పుడు న్యాచురల్గా స్టక్ అయిపోతుంది. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో పబ్లిక్ కూడా మనం ఏంటంటే మనం వేస్ట్ డిస్పోజ్ చేసేటప్పుడు, ఇప్పుడు సపోజ్ ఎక్కడో పరుపుల్లో అక్కడ అంతా ఉంటాయి, ఏదో షాపులు ఉంటాయి, అంతా కట్ చేసిన కాటన్ గిటన్ అంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేసేస్తారు. వర్షం పడితే అదంతా కొట్టుకుంటూ మళ్ళీ ఇక్కడికే కదా రావాల్సి. ఏమైనా దుప్పట్లు పని చేయని దుప్పట్లో చినిగిపోయినాయో, లేకపోతే ఏదో ఎలుకలు కొట్టేసిందనో, లేదా దానికి ఏదో ఇదైందనో తీసుకొచ్చి అటు రోడ్డు మీద పడేస్తారు, చెత్తలో ఆ చెత్త కుండీలో పడేస్తారు. అది వర్షం కొడితే అదంతా కొట్టుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడికే వస్తాగా మళ్ళీ. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేసి ఏ వేస్ట్ మనకి రేపు ఇదంతా కూడా ఇదనేది తీసుకుని దాని డిస్పోజల్ మెకానిజం కూడా ఒక పెద్ద జాగ్రత్తగా చేయాలండి చెత్తను కూడా. ఇప్పుడు మీకు సహకరిస్తున్నారు సార్. ఇప్పుడు ఆక్యుపై చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ వెళ్ళి చెప్తే వాళ్ళు ముందుకు వస్తున్నారంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీది కట్టడం వల్ల, మీరు ఆక్యుపై చేసుకోవడం వల్ల ఈ వర్షం నీరు వెళ్ళట్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంటారు. వాళ్ళకి ఇప్పుడు సహకరించడం అనేది అంటే ముందు వాళ్ళకి అక్కడ కొంత మనకి నోటీసులు ఇవ్వటం, సహకరించడం అనేది వాడు ఎవడికి వాడు అబ్జెక్ట్ చేస్తాడండి, మాది ఇదని చెప్పేసి. సో దానికి కోర్టు ఉత్తర్వులు ఉంటాయి. కొన్ని చోట్ల చట్ట వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ ఆక్రమణలో ఉన్నప్పుడు కొన్ని చోట్ల మనం వాళ్ళ సహకారాన్ని అడుగుతాం, కొన్ని చోట్ల వాళ్ళని అక్కడి నుంచి తీసి ఎక్కడికి తీసుకెళ్లాలనేది కూడా వస్తుంది. వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాం, మాకు ఇల్లు ఎక్కడ అన్నప్పుడు ప్రభుత్వం కూడా అది కూడా ఆలోచన చేస్తుంది, రిహాబిలిటేషన్ కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు మూసీలో మనం చూస్తున్నాం, మూసీ దగ్గర అంతా కూడా ఇప్పుడు సర్వే చేస్తున్నారు.
ముఖ్యమంత్రి గారు అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. దాంట్లో ఎవరైనా రీహాబిలిట్ చేయాలంటే వాళ్ళని తీసుకెళ్లి పక్కన వేరే దానికి వాళ్ళకి అకామిడేట్ చేసేటట్టు కూడా ఆలోచన ఉందన్నమాట. అవి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి అది కూడా చేస్తారు. అంటే మన అంతే కదండి, వాళ్ళు అక్కడి నుంచి రోడ్డు మీద తీసుకెళ్లారు కదా, సో అది కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచన చేసి వాళ్ళ రీహాబిలిటేషన్ ఉంటుంది, ప్లస్ లీగల్గా మనం చేయాల్సి వస్తే ఎవిక్షన్ చేస్తాం, డిమాలిష్ చేయాల్సి వస్తే డిమాలిష్ చేస్తాం. అంత సమగ్రంగా ఒక సబ్జెక్ట్ని ఒక ఏరియాలో దీన్ని అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు చేయడం జరుగుతుంది. అట్లా ఇప్పుడు మన డిపార్ట్మెంట్ సంబంధం లేదు, ఎందుకంటే జనరల్ ప్రజలకి అవేర్నెస్ రావాలని చెప్పి అడుగుతున్నాను. వయనాడులో ఈ కొండ చర్యలు పడి చాలా మంది చనిపోయారు సార్. అది అవునండి. అటువంటి సంఘటనలు అంటే ఇప్పుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర ఉంటుంది, కొండ మీద